సత్య, నేనిక్కడున్నానని నీకెలా తెలిసింది? తెలుసుకునే వచ్చాను. ఏమైంది? ఆ గాయమేంటి? ఏం లేదులే. నెత్తరు కనబడుతుంటే ఏం లేదనంటావేంటి? నా దగ్గర మాటని దాటేయద్దు, అబద్ధం చెప్పాలని ట్రై చేయొద్దు. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పు. మీ ఇంటికి నీ గురించి వెళ్ళాను. మీ వాళ్ళందరూ కలిసి నన్ను సన్మానించారు. కూతురు పుట్టుకను అనుమానిస్తావా? మనిషివా నువ్వు? రేయ్, నా తమ్ముడు కాలర్ పట్టుకుంటారా? న్యాయంగా మాట్లాడితే అన్యాయంగా ప్రవర్తించారు. శ్రీకర్ నిమిత్త మాత్రుల్లా చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళు నన్ను కొట్టినందుకు బాధగా లేదు. నిన్ను అనుమానించారు కదా, దానికి బాధగా ఉంది. శ్రీకర్ గురించి నువ్వు నాతో ఎంత గొప్పగా చెప్పావు. శ్రీకర్ చివరికి అలా ఎందుకు తయారయ్యాడు? ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఇంకా ఒక కలలా ఉంది. ఓ పీడకల అయిపోతే బాగుండు అన్నట్టుగా ఉంది. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఇట్స్ వెరీ అన్బేరబుల్. నీలాంటి అమ్మాయి భార్యగా, కోడలిగా దొరకడం వాళ్ళ అదృష్టం. ఆ అదృష్టాన్ని మూర్ఖంగా బయటికి ఎలా గెంటేస్తారు? మన మధ్యున్న పవిత్రమైన స్నేహబంధాన్ని తప్పుడు సంబంధంగా ఎలా చిత్రీకరిస్తారు? అసలు మనుషులా వాళ్ళు? కనీస సంస్కారం, విచక్షణ ఉన్నాయా వాళ్ళకి? అందరూ కలిసి నా భర్తను ఒక్క పావులా వాడుకున్నారు సత్య. ఆయన కళ్ళ ముందుకి కొన్ని తప్పుడు ఆధారాలు వచ్చేసరికి నా బావ అలా మారిపోయాడు. అందుకే నా భర్తకు నిజానిజాలు తెలిసేంత వరకు నేను ఓపికతో ఉండక తప్పదు. అప్పటి వరకు నాకు అరణ్యవాసం తప్పదు. రా కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అవని, అవన్నీ ఏమొద్దు. పర్లేదు, కూర్చో. రా.